కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జాతీయ ఐక్యత గురించి వివరించే క్రమంలో ఆయన ఉపయోగించిన భాషపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కోల్కతాకు చెందిన ది స్టేట్స్ మెన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా భారతదేశాన్ని విభిన్నమైనదిగా అభివర్ణించారు. క్రమంలో ఆయన దేశంలోని తూర్పు ప్రాంత ప్రజలు చైనీయుల్లా కనిపిస్తారన్నారు. అలాగే పశ్చిమన ఉండేవారు అరబ్ జాతీయుల్లా, ఉత్తరాది ప్రజలు తెల్ల జాతీయుల్లా, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లా కనిపిస్తారని చెప్పుకొచ్చారు. దేశంలో విభిన్నత ఉన్న ఐక్యత మన బలమంటూ కామెంట్స్ చేశారు. అయితే పిట్రోడా కామెంట్స్ ను మణిపూర్ సీఎం వన్ బీరెన్ సింగ్, అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మతో పాటు బీజేపీ నేతలు తప్పుబట్టారు. శామ్ భాయ్, నేను దేశంలో ఈశాన్య ప్రాంతానికి చెందిన వాడిని. మేం చూసేందుకు భిన్నంగా కనిపించొచ్చు, కానీ మేమంతా ఒకటే. దేశం గురించి కొంచెమైనా అర్థం చేసుకో అంటూ హిమంత బిశ్వ శర్మ ఎక్స్ లో కామెంట్ పోస్ట్ చేశారు. మరోవైపు పిట్రోడాపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ విరుచుకుపడింది. ఆయన వ్యాఖ్యలు జాతి విద్వేష, దేశ ప్రజలను విభజించేలా ఉన్నాయని విమర్శించింది. సాటి భారతీయులను చైనీయులుగా, ఆఫ్రికన్లుగా అభివర్ణించడం దారుణమని మండిపడింది. ఇందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలని కంగనా రనౌత్ ఎక్స్ లో విమర్శలు గుప్పించింది. దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారన్న కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పిట్రోడా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శరీర రంగు చూసి ప్రజలను అవమానిస్తారా అని నిలదీశారు. చాలా మంది ప్రజల శరీరం రంగు నలుపుగా ఉంటుందన్నారు. దేవాది దేవుడు శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపేనని, కలర్ ఆధారంగా యోగ్యతను నిర్ణయిస్తారా అని నిలదీశారు. శరీరం రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు.